కొన్ని సీలింగ్లు కూలిపోయాయి. 5th ఫ్లోర్ నుంచి సౌత్ బ్లాక్ సంబంధించిన 5th ఫ్లోర్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఆ సీలింగ్ ఏదైతే ఉంటుందో అది కూలిపోయి ఒక కారు పైన పడింది కింద. ఆ కార్ రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గా తెలుస్తోంది. ఆయన కార్ కూడా కొంత డ్యామేజ్ అయింది. ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ సీలింగ్ సంబంధించి ఆ దృశ్యాలని. అది బార్డర్లో ఉన్నటువంటి పట్టీలుగా ఏర్పాటు చేసినటువంటి సీలింగ్ అంతా కూడా. సో ఒకసారి నేను తెలంగాణ సచివాలయం చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వార్త చెప్పే ముందు 617 కోట్లతో మొదట తెలంగాణ సచివాలయం పాత సచివాలయాన్ని కూల్చివేసి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించి తలపెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో సుమారుగా 2023 కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి అది ఇనాగ్రేట్ అయిపోయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసరికల్లా 1100 కోట్లయింది. ఆఖరికి వస్తే సంవత్సరం తిరక్క ముందే ఎగ్జాక్ట్గా బహుశా నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలు కావస్తోంది కావచ్చు. ఆ 2 సంవత్సరాల్లోనే ఒకసారేమో మీడియా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రెస్ రూమ్లో ప్రెస్ మీట్స్ కోసం ఏర్పాటు చేసిన మీడియా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ రూమ్లో వర్షం పడితే నీళ్లు కారడం చూసాము. ఆ పిల్లర్ల నుంచి నీళ్ళు రావడం చూసాము. మరోవైపు ఇప్పుడు ఏకంగా 5th ఫ్లోర్ నుంచి సీలింగ్ ఊడిపడింది. ఆ సమయంలో కనుక ఎవరైనా అటువైపుగా నిలుచొని ఉన్నా వారి తలపై పడితే కనుక ప్రాణాలు సైతం పోయేవి. కార్కి సంబంధించి విషయం కూడా చూపిస్తాను మీకు నేను. కార్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ పట్టి మొత్తం కూలే అవకాశం కూడా ఉంది. పట్టి కూడడానికి గల కారణాల పైన ప్రస్తుతం అరికల ఆరా తీసి చూడొచ్చు. ఇక్కడ కార్ కనబడుతోంది. ఆ కార్ పైన ఆ రూఫ్ మొత్తం కూడా దెబ్బతినిపోయింది, నొక్కుబడిపోయింది. అంతలా వచ్చింది ఆ కారు. పూర్తిగా కూడా ఐరన్ మెటీరియల్గా ఉంటుంది కాబట్టి ఆ కారే నొక్కుపోయింది అంటే మనిషి కనుక ఉంటే తల పగిలిపోయి చచ్చిపోయేవాడు. 1100 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క ఘనమైనటువంటి ఒక చరిత్ర గలటువంటి సచివాలయాన్ని ఇంతలానా 1100 కోట్ల రూపాయలతోని అతి తక్కువ కాలంలో అందరూ అబ్బురపోయే విధంగా ఒక అమెరికా వైట్ హౌస్ తలపించే విధంగా నిర్మించేటువంటి ఈ సచివాలయము ఏడాది కాలం కాకముందే ఒకవైపు మీడియా రూమ్లోంచి నీళ్లు రావడము, పిల్లర్ల నుంచి నీళ్లు రావడము, ఆ తర్వాత వెంటనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడమా. కారుపై 5th ఫ్లోర్ నుంచి ఆ సమయంలో ఒక మనిషి కనుక ఉంటే డెఫినెట్గా మనిషి తలపై కనుక పడితే రక్తం కారుపై చచ్చిపోయేవాడు. సో ఇప్పుడు ఆ కార్ కాబట్టి ఆ కార్ స్థలంలో కారు మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. కానీ మనిషే ఉంటే సో ఈ రకంగా మీరు చూడవచ్చు. అక్కడ రెడ్ కలర్ మార్క్స్లో కనబడుతోంది కదా. ఆ స్థలం ఉన్నటువంటి ఆ సీలింగ్ మొత్తం కూడా ఊడిపోయి కింద పడింది. ఆ కార్ పై పడింది. ఆ కార్ రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్గా తెలుస్తోంది. సో కార్ కొంత డ్యామేజ్ అయితే అయింది. అయితే ఆ పక్కనటువంటి మిగతా పట్టీ కూడా ఆ సీలింగ్ అంతా కూడా ఊడిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు అంతా అయిపోయాక ఆకులు చేతులు పట్టుకున్నట్టుగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారనే సామెత ఇప్పుడు వర్తిస్తుందో కాబోలు. ఎందుకంటే అంతా జరిగిపోయాక ఇప్పుడు ఏం జరిగిందని అధికారులు ఆరా తీయబోతున్నారట. సో ఇది కొంత కలిసివేస్తోంది. సెక్రటరీకి సంబంధించి చరిత్ర ఇదొక ఘనమైనటువంటి చరిత్ర. ఇంతటి పెద్దదైనటువంటి సచివాలయం ఎవరికీ లేదు. చాలా అద్భుతంగా నిర్మించారు. ఎటు చూసినా కూడా కన్నులు అదిరిపోయేలా, కన్నులు చెదిరిపోయేలా ఈ భవనాన్ని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పుకున్నా. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. కానీ అక్కడేమో పెచ్చులు ఊడిపడమా, ఇంతకుమించి దారుణం ఏముండదు కావచ్చు. సో కొంత కలిసివేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏం జరిగింది ఆ సమయంలో? కానీ డెఫినెట్గా అక్కడ ఏం జరిగింది ఇప్పుడు అప్పుడే తేలకపోవచ్చు. చాలా క్లియర్గా అక్కడ నాణ్యత లోపం అయితే కనబడుతోంది. ఏడాది 2 ఏళ్ల కాలంలోనే ఇంతలా ఒకరోజేమో మీడియా హాల్లోకి ఆ నీళ్ళు రావడం, తర్వాత ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడం, ఇంకా లోతుకు వెళ్ళుతున్న కొద్ది ఇంకేం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ సో ఇప్పుడు ఈ ఘటన పైన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది, ఇప్పుడు ఎటువంటి రియాక్షన్స్ అంటున్నాయి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే సెక్రటరియట్ లో దాదాపు రోజువారీగా చాలా మంది విజిటర్స్ వచ్చిపోతా ఉన్నారు బయట నుంచి వివిధ రీజన్స్ తో. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, రోజువారీగా ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది వస్తున్నారు. అందులో భాగంగా పార్క్ చేసినటువంటి కారు పైన 5th ఫ్లోర్ కి సంబంధించినటువంటి పైపెచ్చు భాగం ఊడిపడింది. కాస్త నిజంగా పెద్ద ప్రమాదమే తప్పింది ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా మనుషులు ఉంటే ఖచ్చితంగా తీవ్ర గాయాల పాలయ్యేవారు. అయితే కొత్త సచివాలయం పేరున్నటువంటి సచివాలయం పెచ్చులూడడం పైన ఇప్పుడే దీనిపైన విమర్శలు వస్తున్నాయి. నిజంగానే గతంలో కూడా మొత్తం వర్షాకాలం సందర్భంగా నీళ్లు రావడము, కింది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో దీనికి సంబంధించి ఇప్పటికీ కొన్ని ఫెసిలిటీస్ అక్కడక్కడ కొన్ని నాసిరకం పనులు జరిగాయి. కొన్ని బండలు ఊడిపోయినటువంటి పరిస్థితి, ఫ్లోరింగ్ లో కూడా మార్బుల్స్ ఊడిపోతున్నటువంటి సిచ్యువేషన్, మెట్ల మార్గంలో కానీ లోపల ఫ్లోర్ మార్గంలో అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాస్త పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. సెక్రటరియట్ నిర్మాణం టైంలోనే సరైనటువంటి నాణ్యత పాటించలేదు, చాలా హడావిడిగా చాలా త్వరగా నిర్మాణం చేపట్టారు. దానివల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కేవలం ఇన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఇలాంటి ఘటన ఉంటే 2-3 సంవత్సరాల లోపలనే ఫ్యూచర్ లో దీని నాణ్యత ఎట్లా ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉంటుంది అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. మనకు
రైట్. ప్రజెంట్ ఈ ఘటనలో మనం చూస్తుంటే సౌత్ బ్లాక్ వైపు అని అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కాని వాళ్ళందరూ ఎంట్రీ అయ్యేటువంటి ఆ మార్గమేనా? అంటే ముఖ్యమంత్రి ప్రస్తుతం నార్త్ ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నారు. సౌత్ ఈస్ట్ లో ప్రజాప్రతినిధులు ఎంప్లాయీస్ ఎంటర్ అయ్యేటువంటి మార్గంలో పార్కింగ్ పెట్టేటువంటి ఘటనలు సాధారణంగా పార్కింగ్ అంతా ఓపెన్ లోనే ఉంచుతా ఉన్నారుగా. రైట్ మధు, ఈ ఘటన పైన అటు అధికారులు ఏం చెప్తున్నారు, సచివాలయం సిబ్బంది ఏం చెప్తున్నారు? అంటే 5th ఫ్లోర్ నుంచి కూలిపోయింది. ఎగ్జాక్ట్గా ఈ సాయంత్రం సమయం అంటే ఎంప్లాయీస్ అందరూ బయటికి వెళ్ళే సమయం, ఒకవేళ మంత్రులు కనుక ఉన్నా ప్రజాప్రతినిధులు ఉన్నా అందరూ కూడా బయటకు వచ్చే సమయం. ఆ ఘటనలో నిజంగానే అదృష్టవశాత్తు ఇంకెవరికి తలపైన పడలేదు అది, ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఆ సైజ్ చూసినా కూడా ఒక భారీ సుమారుగా 2-3 మీటర్ల వరకు ఆ సీలింగ్ మొత్తం ఊడిపడింది. సో అదే కనుక తలపై అంత ఎత్తు నుంచి పడి ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సో మొత్తం మీద సచివాలయంలోని తెలంగాణ కొత్త సచివాలయంగా అందరు అబ్బురపోయే విధంగా, అందరి కళ్ళు చెదిరిపోయే విధంగా 617 కోట్లతో ఎస్టిమేషన్ వేసి 1100 కోట్లతో నిర్మించినటువంటి ఈ సచివాలయం, ఈ చరిత్రగల సచివాలయంలో మొదట ఏడాది కాకముందే నెల రోజుల్లోనే, ఏడాది కూడా కాదు నెల రోజుల్లోనే గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు రావడం, వర్షం పడితే లోపల నీళ్లు కారడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 5th ఫ్లోర్ ఉన్నటువంటి సౌత్ బ్లాక్ 5th ఫ్లోర్ నుంచి ఆ సీలింగ్ ఊడిపడింది. ఆ పట్టీ లాంటిది ఊడిపడింది. చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ సర్కిల్లో కనబడుతోంది కదా, అది ఊడిపడింది. అది సుమారుగా 2 మీటర్ల వరకు అది ఊడిపడిపోయి కారు మీద పడిపోయింది. కారు పైన రూఫ్ టాప్ మొత్తం కూడా నొక్కుబడిపోయింది, లోపలికి సొట్టబడింది. అది తర్వాత తీసుకెళ్లి పక్కన పడేశారు ఆ సీలింగ్ పదార్థాన్ని మొత్తానికన్నా కూడా. సో సాయంత్రం కాల సమయం జరిగింది కాబట్టి ఎంప్లాయీస్ కానివ్వండి అందరూ చూడవచ్చు. అక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామగుండం అని కనబడుతోంది, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఫోటో కూడా కనబడుతోంది ఆ కారు పైన. సో ఆ సమయంలో కనుక ఒకవేళ వాళ్ళు కారు ఎక్కుదామని బయటకు వెళ్దామని వచ్చినా, ఎంప్లాయీస్ బయటకు వచ్చే సమయమైనా ఇంకేదైనా అక్కడ మనుషులను కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అక్కడ అది కొంత లైట్ వెయిట్గా ఉంటుంది డెఫినెట్గా సీలింగ్ అని అంటే, కానీ 5th ఫ్లోర్ నుంచి చాలా బలంగా పడిపోయిందంటే తలకు చాలా బలమైనటువంటి గాయమై ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. సో ఇటువంటి ఘటనలు, ఇటువంటి విషయాలు చూసినప్పుడల్లా మొక్కున వేలేసుకొని నవ్వుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ సమాజం మొత్తం కూడా. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి కట్టడమా కట్టిందనేది కూడా అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి, ఆ దృశ్యాల్లో మీకు కనబడుతోంది. అక్కడ రెడ్ కలర్ సర్కిల్లో కనబడేటువంటి పదార్థం ఊడిపడిపోయింది. సో ప్రజెంట్ ఈ విషయం పైన అక్కడ సిబ్బంది అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.